ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయన పాదములు పుటము వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. చాలు ఓకే. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. మరి ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే, దేనికోసం ధ్యానించుకుంటామంటే, దేవుని పాదములలో దాగిన శక్తి. ఓకేనా? ఆయన పాదములు ఎలా ఉన్నాయంట? మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయంట. మరి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అసలు అపరంజి అంటే ఏంటి అని ఆలోచన చేసే. అపరంజి అంటే ఏంటంటే కాదు, అపరంజి అంటే ఏంటంటే, మరి కాపర్ అందరికీ తెలుసు కదా, కాపరు జింకు ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకొక పదార్థం తయారవుతుంది, అదే అంట అపరంజి అంటే. ఓకేనా? మరి ఈ కాపరు జింకు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఈ రెండు కలిస్తే చాలా స్ట్రాంగ్ అయిన ఒక మెటీరియల్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? అయితే మరి ఈ కాపరు జింకు దేనికి ఇక్కడ సాదృశ్యంగా చెప్పారు? అపరంజి దేవుని పాదం అంట, ఆ విధంగా ఉన్నాయంట దేవుని పాదాలు. ఓకేనా? అయితే మరి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుని పాదాలు ఎంతో బలమైనవి, శక్తి గలవనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? మరి ఆ బలమైన శక్తి గల పాదాల కోసం ఎందుకు అంతగా బైబిల్లో రాయబడింది అనేది మనం ఈరోజు చూసుకుందాం. దాని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, మనమేమి నేర్చుకోబోతున్నాం అనేది మనము ఈరోజు వాక్య భాగమును చూసుకుందాం. అయితే మరి దేవుని పాదములు ఎంతో బలమైనవని మాట ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే మరి ఆయన పాదాలు చాలా బలమైనవి కదా, మరి ఎంత బలమైనవో ఒకసారి చూసుకుందాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెరూషలేము ఎదుట 14:4 ఒలీవ కొండల మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమి పేజ్ నంబర్ 783 విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చాలు. చూసారా, అక్కడ ఆ వాక్య భాగాన్ని చదివాం కదా. 14 జకర్యా గ్రంథం 14:4 ఏమి రాయబడింది? మరి యెరూషలేము ఎదుట తూర్పునున్న ఒక కొండ ఉంది. ఏంటి ఆ కొండ? ఒలీవ కొండ ఉందంట. ఆ ఒలీవ కొండ మీదంట దేవుడు ఆయన యొక్క పాదాలు పెట్టాడంట. ఆయన పాదాలు పెట్టగానే ఏమి జరిగిందంట? ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద దేవుడు పాదాలు పెట్టాడు. ఆ కొండ పేరు ఒలీవ కొండ. ఆయన పాదాలు పెట్టగానే ఏం జరిగిందంట తెలుసా? 2 ముక్కలు అయిపోయిందంట, 2గా చీలిపోయింది. ఆ కొండ 2గా చీలిపోయి ఏం జరిగిందంటే, మరి సగము ముక్క తూర్పుకి వెళ్ళిపోయిందంట, సగము ముక్క పడమటికి వెళ్ళిపోయిందంట. అర్థమైందా? మరి సగానికి సగము ఉత్తరానికి ఒకటి, దక్షిణానికి. అంటే మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? 4 ముక్కలు అయిపోయింది. మధ్యలోన కట్ అయ్యి, ఆయన పాదాలు ఎక్కడ పెట్టాడో అక్కడ కట్ అయ్యి 4 వైపులకి ఆ కొండ చెదిరిపోయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏమైనా ప్రొక్లైన్స్ వచ్చాయా? జస్ట్ ఆయన వెళ్ళి ఆయన పాదాలు పెట్టాడంట. ఆ పాదాలతో గుద్దలేదు, తను ఏం చేయలే, ఎలాంటి బలప్రయోగం కూడా చేయలేదు. ఆయన ఆ ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా అని స్పష్టంగా అక్కడ రాయబడింది 4వ వచనంలో. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన పాదములు ఎంతో శక్తి గలవి బలమైనవి మనకి వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఆయన పాదాలు పెడితేనే అలా చీలిపోయిందంట ఆ కొండ, ఒలీవ కొండ. అర్థమైందా? ఒలీవ కొండ ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ఉన్నతమైనదో చెప్పుకుంటాము. అలాంటి కొండ ఈయన పాదములు పెట్టగానే చీలిపోయిందంట.
అర్థమైందా? ఈ వాక్యమును బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆయన బలమైన పాదాలని కానీ మనము పట్టుకుంటే మరి మన జీవితము చాలా బలముగా మార్చబడుతుంది. ఆయన బలమైన పాదాల దగ్గర మన జీవితాన్ని పెడితే చాలా గొప్పగా మన జీవితము మార్చబడుతుంది. ఎందుకు? ఆయన పాదములలో అంత శక్తి ఉంది, అంత బలము ఉంది. ఎన్నోసార్లు అనుకుంటాం కదా, నేను ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలనా, అసలు నా పరిస్థితి ఏంటి, నాకు అంత ముందు శూన్యంగానే ఉంది, నేను ఒంటరి పోరాటము, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు, ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోతానో తెలియదు. ఇలా ఒక్కొక్కరు రకరకాల భయాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి, అవునా కాదు? కానీ ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని పెడితే, ఆయన పాదాలు కానీ మనం పట్టుకుంటే మరి మనము ఈ లోకములో గొప్ప బలవంతులుగా మార్చబడతామంట, శక్తివంతులుగా మార్చబడతాం. ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఈ లోక భౌతికమైన జీవితంలో కావచ్చు, మనము ఈ లోకములో చాలా చక్కగా ప్రయాణం చేయాలంటే మనకి బలము కావాలి, ఆరోగ్యము కావాలి, ఆత్మీయ బలము కావాలి, శారీరక బలము కావాలి, పని చేయడానికి బలం కావాలి కదా. ఏదైనా అనారోగ్యము బలహీనత ఉంటే మనం పనికి ఉద్యోగానికి వెళ్ళలేం, పనులకు వెళ్ళలేం. మరి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఆయన ఇచ్చిన బలమును బట్టి ఆయన సన్నిధికి వచ్చాము ఆరాధించడానికి. ఇంతకుముందు అక్క చెప్పారు, ఏం చెప్పారు? చాలా నీరసంగా బలహీనంగా ఉంది, నిన్న రాకూడదు అనుకున్నాను, కానీ దేవుడు ఎలా నడిపించాడు? ఆయన శక్తి ఇచ్చి ఆత్మ ద్వారా తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. ఎవ్వరికి బలం లేదు, చాలా పనులు, చాలా బిజీ, చాలా ఒక్కొక్కరి బిజీ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మరి ఆ లేని బలమంతా కూడగట్టుకొని ఉపవాసముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముఖాన్ని వెతకటానికి దేవుడు మనకి ఆత్మ నడిపించాడు. ఇదంతా ఎవరి బలము? దేవుని బలము. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని పాదములు పట్టుకొని మనము, దేవా నీ బలము నాకు దయచేయు, నా జీవితాన్ని ఎలా ముందుకి నడిపించాలో నాకు అర్థం కావట్లేదయ్యా, కుటుంబంలో దుఃఖము, కన్నీరు, అసమాధానము, భర్తతో సంతోషం లేదు, సమాధానం లేదు, పిల్లలు చెప్పిన మాట వినరు, పేదరికం ఉంది, అప్పు సమస్యలు ఉన్నాయి, నిలువ నీడ లేకుండా ఉన్నాము, మరి నాకు ఒకవైపు నడవలేని పరిస్థితి, అనారోగ్యం ఉంది, శరీరంలో ఎంతో బలహీనత, నాకు ఎవ్వరు ఆదరించేవారు లేరు, ఒంటరి పోరాటము అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి. ఈ పరిస్థితి అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంట? ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన బలమేమని మనము అడగాల. అర్థమైందా? ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టి మనల్ని మనము ఎంతో తగ్గించుకోవాలి, దీనులుగా అవ్వాలి. ఎందుకు? ఆయన కాళ్ళు పట్టుకుంటే మరి మనం ఎంతో బలవంతులము, శక్తిమంతులము అవుతామంట. బైబిల్లో కొంతమంది ఆయన పాదాలు పట్టుకొని వారి జీవితాలు మారిపోయి ఎన్నో అద్భుతాలు జరిగాయి. వారి జీవితాలు ఇప్పుడు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అర్థమైందా? ఏదో నోటుకొచ్చింది చెప్పట్లేదు, కానీ వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నదే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. నిజంగా వారి జీవితాలు ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఎంతో చక్కగా వారి జీవితాలు దీవించబడ్డాయి, మార్చబడ్డాయి. అర్థమైందా? కాబట్టి మరి మనం ఏం చేయాలి? మరి జీవితాన్ని, మన పరిస్థితులను ఆయన పాదాల దగ్గరికి తీసుకొని రావాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇంకా నహూము 1:3 ఒక మాట వ్రాయబడి ఉంది. మరి తీయగలిగిన వారు తీయండి. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. మేఘములు ఆయనకి ఎలా ఉన్నాయంట? పాదధూళి. ఇప్పుడు ఇలా నిల్చున్నాను, నా పాదానికి కొంచెం ధూళి ఉంది కదా, కనిపిస్తుందా? ఇలా పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుందా లేదా? మేఘాలు కనిపిస్తాయి లేదా? కానీ దేవుని దృష్టికి ఎలా ఉందంట? మేఘాలు పాదధూళిగా ఉన్నాయంట. అంటే ఆయన అసలు ఇలా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి మేఘాలు. మరి దేవుని పాదాలు చిన్నవా పెద్దవా? వాటికంటే పెద్దగా ఉండాలి కదా. అంటే ఆయన పాదాలు ఎంత పెద్దవి, ఎంత బలమైనవి అనేది మనము అర్థం చేసుకోవచ్చు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయంట. మరి మనము ఆ మేఘాలే ధూళిలా ఉంటే మరి మన పరిస్థితి? ఆ ధూళి చిన్న రేణువు కంటే హీనమైన పరిస్థితి. కానీ మనం ఏం చేస్తాము? నాకు అన్నీ తెలుసు, నాకు అంత జ్ఞానం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, ధైర్యం ఉంది అని మనకు మనమే మరి గర్విస్తుంటాం అన్నమాట ఎన్నో విషయాల్లో.
కానీ ఈ వాక్యాలు చదువుతుంటే నువ్వు నా పాదాల దగ్గర బెండవు అని చెప్తుంది వాక్యము. మనము దేవుని పాదాల దగ్గర ఎంతటి వారమైనా సరే ఆ విధముగా పాద ధూళిలాగా మనము తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే మనం ఈ లోకములో ఎంతో బలవంతులుగా, శక్తివంతులుగా మార్చబడతాం. మన పరిస్థితులు మార్చబడతాయి. మనం ఉన్న స్థితిలో ఉండకుండా మరి దేవుడు మనకి తనకు ఆత్మ సహాయం ఇచ్చి నడిపిస్తాడు. ఈ లోకములో ఎంతో తృణీకరింపబడిన పరిస్థితి, ఎంతో హీనమైన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా తృణీకరమే ఉంటుంది. అవునా కాదా? చూస్తుంటాను, అసలు ఎంతో చులకనగా చూస్తుంటారు మనుషులు. కానీ దేవుడు మరి మనము దేవుని పాదాల దగ్గర మనము మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? చాలా బలవంతులుగా, గొప్పవారుగా చేసి మన జీవితాల్ని అనేకులకు వెలుగుగా చేస్తాడంట. అర్థమైందా? కాబట్టి మరి కొంతమంది ఆయన పాదాల దగ్గర వారి జీవితాలు పెట్టేటప్పుడు మరి వారి కొరకు ఈ బైబిల్లోనే రాయబడింది. ఈరోజు వారి కోసం మనందరం చదువుతున్నాం. అలా ఒక 2 విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం తీయండి. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనము, పేజీ నెంబర్ 58, కొత్త నెంబర్. ఆయన పాదముల ఎదుట నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు సిస్టర్. అయితే ఇక్కడ ఒక స్త్రీ కోసం రాయబడింది. ఒక స్త్రీ వచ్చిందంట. మరి ఆమె ఎవరంట? ముందు వచనాలు వెనుక వచనాలు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మరి అవన్నీ నేను చదివించట్లేదు, కానీ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆమెని లోకం ఏమని పిలుస్తుందంట? పాపాత్మురాలు. పాపాత్మురాలంటే ఆమె జీవితం ఎలాంటిదో, ఆమె ఎలాంటి తప్పులు చేసి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? అయితే అలాంటి ఒక భయంకరమైన పాపములో జీవిస్తున్న స్త్రీ అంట తన పాపము, తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో వచ్చి మరి ముఖం అంట చూడడానికి చెల్లట్లేదంట యేసుప్రభు వారి ముఖము చూడడానికి. అందువల్ల ఏం చేసిందంట? వెనుక నుంచి వచ్చిందంట. వెనుక తట్టు వచ్చి ఆయన పాదాల దగ్గర నిల్చుందంట ఏడుస్తూ. మరి ఎంత ఏడ్చిందంటే చాలా పశ్చాత్తాప హృదయంతో, మరి చాలా దుఃఖంతో ఏడ్చిందంట. ఎంతవరకు ఏడ్చిందంటే తనకు సమాధానం వచ్చే వరకు, తన హృదయంలో ఉన్న దుఃఖం అంతా పోయే వరకు ఏడ్చి తన అంత ఏడ్చిందంట. కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిపేసిందంట. పాదాలు తడవాలంటే ఇప్పుడు మన కాలు కడుక్కోవాలంటే ఎన్ని జగ్గులు నీరు కావాలి? కొంతమంది ఇలా జగ్గు తీస్తారు, ఇక్కడే పడేస్తారు, మొత్తం తడదు. వెనుక ఒక జగ్గు, పక్క ఒక జగ్గు, ముందుకు ఒక జగ్గు నీరు, అన్ని నీరు కావాలి. అయితే మరి ఈ మంట ఎంత నీరు కుమ్మరించి కన్నీరు కాచి ప్రార్థన చేసిందో మనకు అర్థమైపోతుంది. ఆయన పాదాలంట మరి కన్నీళ్ళతో తడిపిందంట. ఇంకా తన యొక్క తల వెంట్రుకలతో ఆ పాదాలంట తుడిచిందంట. ఇంకా ఆ పాదాలకంట ముద్దు పెట్టుకుందంట. ఇంకేం చేసింది? ఒక విలువైన అత్తరు సీసా తెచ్చి ఆయన పాదాలకి పూసిందంట. పాదాలకు అత్తరు వేస్తారా? ఎవరైనా పాదాలకు అడుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదాలకు ముద్దు పెడతారా? ఎవ్వరూ పెట్టరు కదా. కానీ ఈమె ఏం చేసింది? అందులో ఉన్న యేసుప్రభు వారి పాదాలు ఎలాంటివి? అంత పాదయాత్రే. బేతనీ నుండి యెరూషలేముకి, యెరూషలేము నుండి గలిలయకి, గలిలయ నుండి సమరయకి, ఇలా ప్రతి గ్రామానికి 100 కిలోమీటర్లు నడిచి సువార్త ప్రకటించేవారంట. ఎక్కడ చూసినా మీటింగే, ఎక్కడ చూసినా సముద్రపు ఒడ్డున రకరకాల ప్రాంతాలకి మరి నడిచి ఆ పాదాలు ఎంత మురికైపోయో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్డు తవ్వేశారు, కొంచెం నడిచి వస్తే కాలు చాలా మురికైపోతున్నాయి కదా. మరి అలాంటిది ఆయన అంతా నడిచేవారు. మరి ఈయన ఒక పరిసైడంట ఆ భోజనానికి పిలిచారంట. మమ్మల్ని భోజనానికి పిలిచేటప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళగానే కాలు కడుకోవడానికి నీరేస్తారు.
మరి సాన్వికకి కోసం వెళ్ళేటప్పుడు అందరం వెళ్ళాం కదా, గీతా సిస్టర్ బకెట్లతో నీరు అరేంజ్ చేసి అందరికీ జగ్గులతో నీరు తీసి ఇస్తున్నారనమాట కాలు కడుక్కోమని. అలా ఎవరైనా ఇంటికి పిలిచేటప్పుడు కాలు కడుక్కోవడానికి నీరు ఇస్తారు కదా. అయితే మరి ఇక్కడ ఆయన భోజనానికి పిలిచాడు కానీ అట్లీస్ట్ ఆయన కాలు కడుక్కోవడానికి నీరు కూడా ఇవ్వలేదు కాకుండా మరి ఏం జరిగింది ఇక్కడ చూద్దాం మనం. ఈ మొచ్చంట చాలా చక్కగా నేను ఒక పాపిని, ఆయన ఎదుట నిలవబడ్డానికి కూడా నాకు ఏ యోగ్యత అర్హత లేదని చెప్పి తనను తాను ఎంతో తగ్గించుకొని వెనుక నుంచి వచ్చిందంట. కన్నీరు కార్చి పాదాలు కడిగి తడిపిందంట. తన తల వెంట్రుకల్ని ఒక టవల్లా చేసి కాలు తుడిచిందంట. ఆ తర్వాత ఏం చేసిందంట, ముద్దు పెట్టుకుందంట పాదాలని. ఇంతవరకు ఎవరు ఆయన పాదాలకి ముద్దు పెట్టలే. ఒక పాపాత్మురాలు వచ్చి పట్టుకొని ముద్దు పెట్టిందంట. ఆ తర్వాత మరి తను ఎప్పటి నుంచో తన కష్టమంతా సమకూర్చి దాచిపెట్టుకున్న ఆ ధనమును ఖర్చు పెట్టి ఒక విలువైన పెర్ఫ్యూమ్ తెచ్చిందంట. అత్తరు తెచ్చి ఆయన పాదాలకు పూసిందంట. అక్కడున్న చుట్టుపక్కల మనుషులు చూసి మరి యేసు ప్రభువారి మీద సనగటం స్టార్ట్ చేశారు, అసహ్యించుకుంటున్నారు. ఎందుకు? ఈమె ఎలాంటి స్త్రీయో, ఈయన ఒక ప్రవక్త, దీనికి తెలీదా? ఆమె అవన్నీ చేస్తుంటే ఈయన సైలెంట్గా ఉన్నాడేంటి అనుకుంటున్నారంట. ఆ ఇంటి యజమాని, ఆ పరిసైడు అలా అనుకుంటుంటే అప్పుడు వెంటనే యేసు ప్రభువారు, ఈయన నాకు కడుక్కోవడానికి నీళ్ళే ఇవ్వలేదు కానీ మరి ఈమె వచ్చి నుంచి కన్నీళ్ళతో పాదాలు తడుపుతూనే ఉంది, తుడుస్తూనే ఉంది, ముద్దు పెట్టడం ఆపలేదు, ఆ విలువైన సెంటు పాదాల మీద వేసిందని చెప్పి అనటం జరుగుతుంది. అర్థమైందా? ఆయనని గద్దించడం జరుగుతుంది ఆ పరిసయ్యని. అర్థమైందా? అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ పాపాత్మురాలను ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది, తనను తాను తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అద్భుతము. మరి ఆమె ఉన్న ఆ పాత రోత జీవితం నుంచి విడిపించబడింది. ఒక పాపానికి బానిసైన వ్యక్తి విడిపించబడడం అంత ఈజీయా? చూస్తున్నాం, కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాము తాగుడు కోసం. ఇక్కడ తాగము అంటున్నారు, వెళ్ళి రోజు తాగే వస్తున్నారు. ఒక వ్యభిచారానికి గురైన వ్యక్తి అయితే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది, మానలేరు కదా. కానీ ఈ స్త్రీ అంట మరి ఎంతకాలం నుంచి ఆ పాపంలో జీవిస్తుందో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈయన పాదాలు పట్టుకుందో ఆమె ఉన్న ఆ బానిసత్వం, ఆ చీకటి, ఆ అసహ్యమైన ఆ కంపు కొట్టి ఆ మురికి జీవితం నుంచి ఆమె జీవితాన్ని దేవుడు విడిపించాడంట. ఆమె విడుదల పొందిందంట, ఒక నూతన పరచబడిందంట. అర్థమైందా? కాబట్టి మరి నిజంగా ఈమె ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఎవరు? చనిపోయిన లాజరు యొక్క అక్క అంటే ఈమె. అర్థమైందా? కాబట్టి మరి ఆమె జీవితము విడిపించబడి ఆమె జీవితం ఈరోజు ఆమె కోసం మనందరము చదువుకుంటున్నాం, ఈ సువార్తల్లో వ్రాయబడింది. అర్థమైందా? ఆమె జీవితము మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు బైబిల్లో. ఎందుకు? ఆయన ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా, ఎలాంటి పాపపు బానిసత్వం చీకట్లో ఉన్న వ్యక్తి అయినా ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే ఏం జరుగుతుంది? వారున్న ఆ బంధకాల నుంచి విడిపించబడతారు అని ఒక ఎగ్జాంపుల్గా ఈ పాపాత్మురాలైన స్త్రీ జీవితాన్ని ఈ బైబిల్లో పెట్టడము జరిగింది. అర్థమైందా? ఈరోజు మనము ఏ బంధకంలో ఉన్నామో, ఏ బానిసత్వంలో ఉన్నామో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, ఆమె పాపము చేసింది కానీ మనలో ఏ పాపం ఉంది? కొంతమందికి ఫోన్ ఎడిక్షన్ ఉండొచ్చు, సీరియల్ ఎడిక్షన్ ఉండొచ్చు, ఇతరులను ద్వేషించడం ఉండొచ్చు, ఇతరులను గాయపరచడం ఉండొచ్చు, మరి ఇతరులను మోసపరచడం ఉండొచ్చు, తాగడం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, అన్యాయము, అక్రమము, ఎలాంటి బంధకము ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితి, కొంతమంది సనగడము, గొనగడము, దేవుణ్ణి దూషించడం, ఇవన్నీ పాపాలే. ఆమె పాపాత్మురాలను రాయబడింది. అంటే మనలో మరి ఏ పాపం ఉందో మనము మరి ఆలోచన చేసుకొని ఆ ప్లేస్లో మనం పెట్టుకొని, ప్రవ్వా ఇదిగో నాలో ఈ పాపం ఉంది, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నాకు విడుదల దయచేయి, నా అంతటి నేను విడుదల పొందలేను, ఆ పాపాత్ములను స్త్రీని విడిపించిన దేవా నన్ను కూడా విడిపించని మనము ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే మనము గొప్ప విడుదల పొందుకొని ఈ లోకములో అనేకలకు సాక్షులుగా మార్చబడతాం. ఆమె మరి దిగంతముల వరకు ప్రతి సువార్తలు ఆమె కోసం రాయబడింది. అందరు చెప్పుకుంటున్నారు.
కదా. మరి ఆమెను మార్చిన దేవుడు మనల్ని మార్చలేడా? మనల్ని కూడా ఈ లోకానికి వెలుగుగా మరి అనేకులకు సాక్షార్థంగా మాదిరికరంగా చేయడానికి ఆయన సమర్థుడు. మనం ఏం చేయాలి? మన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కోసం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. పక్కనే ఉంది చూడండి. అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా నున్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలు కొనెను. చాలు సిస్టర్, చాలు. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే, మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు యాయిరు. అతని వృత్తి ఏంటో తెలుసా? సమాజ మందిరపు అధికారి. ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఫస్ట్ ఏం చేశాడంట? వచ్చి యేసు పాదాల మీద పడిపోయాడంట. ఒక అధికారంలో ఉన్నవారు వేరే వాళ్ళు కాలు పట్టుకోనికి ఇష్టపడతారా? కానీ ఈయన ఏం చేశాడు? ఆయన పాదాలు పట్టుకున్నాడంట. ఎందుకు? తన పరిస్థితి అలాంటిది, ఇంకా చాలా చివరి పరిస్థితి. తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అన్ని ప్రయత్నాలు చేశారు, అది చనిపోవడానికి సిద్ధంగా ఉంది. చివరి ప్రయత్నంగా ఎక్కడో విన్నాడంట, వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆయన దానిని చేయటానికి సమర్థుడు అని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన పాదాలు వచ్చి పట్టుకున్నాడంట. అయ్యా, మరి నువ్వు వచ్చినట్లయితే గనుక నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, ఒక్కసారి నువ్వు నా ఇంటికి వస్తే చాలయ్యా, నా బిడ్డ మంచిగా అయిపోద్ది, బ్రతుకుతుందని ప్రాధేయపడుతున్నాడంట. పాదాలు పట్టుకున్నాడంట. అర్థమైందా? ఆ పాదాలు పట్టుకుంటుండగా మరి 49 నుండి 55 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంక ఈయన పాదాలు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. ఆ మధ్యదారులను ఉన్నారు, ఇంటి నుంచి పనివారు వచ్చారంట. అయ్యా, మరి బోధకుని నువ్వు ఇబ్బంది పెట్టదు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారంట. ఎంత దుఃఖకరమైన పరిస్థితి కదా. అలాంటి పరిస్థితిలో ఆ 50వ వచనం చదవండి ఒకసారి. 50వ వచనము. యేసు ఆ మాటలు విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. చాలు సిస్టర్. అయితే వెంటనే ఆ పనివారు చెప్పిన మాట యేసుప్రభువారు విని, నువ్వు భయపడొద్దు, జస్ట్ నువ్వు నమ్మకం ఉంచు, కార్యం జరుగుతుంది, నీ బిడ్డకి ఏం కాదు, ఆమె మంచిగా అవుతుందని చెప్పాడంట. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? నీ బిడ్డ చనిపోయింది, శవమై ఉందని చెప్పారు. ఇక్కడ యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? నువ్వేం భయపడొద్దు, విశ్వాసం ఉంచు, నమ్ముతూ ఉంచు, నీ బిడ్డ బాగుపడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? రెండు సత్యమే కదా. అయితే బిడ్డ చనిపోవడం సత్యమే, కానీ చనిపోయిన శవాన్ని కూడా బ్రతికించడానికి సమర్థుడు ఈయనని ఆయనకు తెలుసు. అందుకు ఆయన నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మకం ఉంచాడు కాబట్టి మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ 55వ వచనం చదువుకుందాం. ఆమె ప్రాణం తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాడు. చాలు సిస్టర్. అయితే మరి యేసుప్రభు వారు వచ్చి మరి ప్రార్థన చేసి ఆ బిడ్డను చేయి పట్టుకొని చిన్నదానలు ఇమ్మంది లేవనెత్తగన వెంటనే ఏదో పడుకున్న బిడ్డ లేచినట్లంట చక్కగా లేచి కూర్చుందంట. అర్థమైందా? మరి లేవగానే వెంటనే ఆ బిడ్డకి భోజనం పెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన చెప్పడం జరిగిందంట. ఈయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. యాయిరు సమాజ మందిరపు అధికారి ఎంతో ఖర్చు పెట్టారు, ధనము, ఎన్నో డాక్టర్ల దగ్గర తిప్పారు. ఇక్కడికి వెళ్ళండి బాగవుతుంది, అక్కడికి ఎన్నో మంత్రజ్ఞుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి ఎక్కడెక్కడో తిప్పారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరి ఆఖరి ప్రయత్నంగా ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పిల్ల చనిపోయింది ఆల్రెడీ. అయినప్పటికీ చనిపోయిన మృతమైన శరీరాన్ని కూడా జీవము పెట్టి బ్రతికించడానికి నా దేవుడు, మీ దేవుడు సమర్థుడు. అయితే మనం ఏం చేయాలి? మన పరిస్థితుల్లో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈయన అదే చేశాడు. సీదా వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడంట. దేవా, నాకు ఈ పరిస్థితుల్లో సహాయం చేసేవారు ఎవ్వరు లేరు, నువ్వు నా ఇంటికి వస్తే చాలు, నా బిడ్డ మంచిగా వద్దని నమ్మాడంట. దేవుడు అదేవిధంగా మరి ఆ అద్భుతం చేశాడు. చనిపోయిన బిడ్డ బ్రతికించబడింది. ఇది అద్భుతం కాదా?
ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల మరి 2 అద్భుతాలు జరిగాయి. యాయీరు కుమార్తె, చనిపోయిన కుమార్తె బ్రతికించబడింది. అలాగే పాపాత్మురాలైన స్త్రీ తనున్న పాప శపితమైన జీవితం నుంచి విడిపించబడి మరి ఆ తర్వాత గొప్ప సువార్థికురాలు అయిపోయిందట. అర్థమైందా? అందరూ చీతు చీతు అన్న ఆమె జీవితము గొప్పగా అందంగా దేవుడు మార్చేశాడంట. అర్థమైందా? కాబట్టి మరి మనం ఏం చేయాలి? మన ప్రతికూల పరిస్థితుల్లో మనం వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కీర్తన మరి తీయొద్దు, నేను చెప్తాను. కీర్తన 119, 105లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అర్థమైందా? అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మనము బైబిల్ చదివితే మరి అది మనకి మార్గము చూపిస్తుంది. ఎంతోమంది మోసం చేయాలని, అన్యాయం చేయాలని, అక్రమం చేయాలని, మన జీవితాన్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అర్థమైందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మరి జీవము గని వాక్యము దేవుడు మనతో ఉంటే మరి ఎవ్వరు ప్రయత్నాలు ఫలించవు. అర్థమైందా? అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నా ఆయన వాక్యం చదువుతుంటే ఆ వాక్యం అంట పాదాలు ఎటువైపు అడుగులు వేయాలో సరి అయిన మార్గములో ఆ పాదాలు వెళ్తున్నాయంట. మనం నిన్న వాక్యం విన్నాం కదా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడం, వెళ్ళి చేయకూడని పనులు చేయడం. అర్థమైందా? మన పాదాలు ఎలా ఉండాలి? సరి అయిన మార్గములో నడిపించబడాలంటే మనం ఏం చేయాలి? జీవము గల ఈ వాక్యమును మనము ప్రతిదినము చదవాలి. కొన్నిసార్లు మరి ఉద్యోగ స్థలంలో మరి రాంగ్ స్టెప్ వేయచ్చు, అధికారుల ద్వారా తిట్లు తినే పరిస్థితి అజ్ఞానం వలన. అర్థమైందా? కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో, మరి ఇలా ఎన్నో విషయాలు, పని స్థలంలో కావచ్చు, మన బంధుమిత్రులతో మాట్లాడే విషయంలో మరి ఎన్నో విషయాలు మనకి జ్ఞానం కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకుంటే మనని సరైన మార్గములో ఆ వాక్యం మనల్ని నడిపిస్తుందంట. మరి కీర్తన 121:3లో ఒక మాట వ్రాయబడి ఉంది, ఆయన నీ పాదములు తొట్టిల్లనియ్యడు. మన పాదాలు తొట్టిల్లకుండా, సడలిపోకుండా బలముగా స్థిరముగా ఉంచి సరైన మార్గములో నడిపిస్తాడంట. కొంతమందికి మరి న్యూరాలజీ సమస్యలు ఉండే వాళ్ళకి పాదాలు స్థిరముగా పడవు. ఇలా ఇట్లా అయిపోతుంది, మనం చూస్తే పడిపోతారా ఏంటి అనిపిస్తుంది. స్థిరంగా వాళ్ళు ఊగిపోతుంటారు, స్థిరంగా ఉండరు. అర్థమైందా? అలా మరి మన ఆత్మీయ జీవితం కానీ, మన భౌతిక జీవితం కానీ స్థిరముగా, బలముగా, తొట్టిల్లకుండా నడవాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన వాక్యమును మనం చదివి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధంగా సామెతలు 4:27లో ఒక మాట రాయబడి ఉంది, మరి నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మన పాదాలు కొన్నిసార్లు కీడు వైపు వెళ్ళిపోతుంటాయంట. ఆ కీడు వైపు వెళ్లకుండా మనము వాటిని మరి తొలగించి సరిచేసి సరైన మార్గంలో నడిచేలా మనము పెట్టాల. దానికి సరైన మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? మనము దేవుని పాదాలు పట్టుకోవాలి. ఓకేనా? అయితే యెషయా గ్రంథం 52:7 తీయండి. తీసిన వారు చదవండి. రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఎలుచున్నాడని సియోనుతో చెప్తున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరంగా ఉన్నాయి. చాలు. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంట, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములంట. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మరి మనందరికీ చక్కని పాదాలు ఇచ్చాడు. ఓకేనా? మనమంట ఈ పాదాలతో నడిచి అనేక మందికంట సువార్త ప్రకటించాలంట. కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, అలిసిపోతుంటాం, వేసారిపోతుంటాం. అయినప్పటికీ మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మన పాదాలు చెడు మార్గం వైపు, చెడు పనుల వైపు సహాయం, కొంతమంది చెడు విషయాల్లో సాక్ష్యానికి పిలుస్తారు, చెడు పనుల్లో సహకరించమని పిలుస్తారు. అలాంటి వాటి కోసం మన పాదాలు నడిపించకుండా మనం ఏం చేయాలి?
మంచి మార్గం వైపు మన పాదాలు వెళ్ళేలా చూసుకోవాలి. అనేక మందికి ఇక నేను సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, వేరే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన, వాళ్ళ ఇంట్లో బాగాలేదంట, వాళ్ళ ఇంట్లో అసమాధానం ఉందంట, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, వస్తావా? సరే వస్తా నీతో పాటు అని చెప్పి అలాంటి మరి మంచి మార్గం వైపు మన పాదాలు నడిపించేవారుగా మనము ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఓకేనా? సువార్తను బోధించే వారి పాదములు ఎంతో సుందరమైనవంట. అర్థమైందా? అదేంటి నా కాళ్ళు అందంగా లేవు కదా? భౌతిక సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం కోసం ఇక్కడ భక్తుడు యెషయా గారు మాట్లాడుతున్నారు. అర్థమైందా? కాబట్టి మరి మనము సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. సువార్త ప్రకటించినట్లయితే గనక మరి మనకి ఆత్మీయ సౌందర్యం వచ్చేస్తుందంట. అర్థమైందా? ఈ కాలికి అందంగా ఉండడం కోసము చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు కదా. మరి ఏదో పెడిక్యూర్ ఏదో చేయించుకుంటారు, ఆ తర్వాత మరి మంచి మంచి లోషన్స్ అప్లై చేసి, మరి నెయిల్ పాలిష్ పెట్టి, పట్టీలు పెట్టి, చాలా అందంగా మెహందీ పెట్టి చాలా అందంగా అలంకరిస్తారు. కానీ మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే అవేమి చేయక్కర్లేదంట. మనము మరి ఏదో ప్రతి దినము ఏదో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించినట్లయితే మన పాదములంట ఎంతో సుందరంగా మార్చబడతాయంట. ఆత్మీయ సౌందర్యంతో దేవుడు అలంకరిస్తాడంట. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నానంటే దేవుని పాదములో దాగిన శక్తి, దేవుని పాదములో దాగిన శక్తి చూసాము. అలాగే మరి మన పాదముల ద్వారా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూస్తున్నాం ఇప్పుడు మనం. ఓకేనా? నెక్స్ట్ ఎఫెసీ 6:15 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:15 వచ్చింది. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. 176 పేజీ నెంబర్. అర్థమైందా? మన పాదాల కంట మనము ఎండ ఉందనుకోండి, మంచి రెండప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తాం? అలా వెళ్ళిపోతామా? ఖచ్చితంగా మన కాలుకి చెప్పులు కావాలి కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే ఒక క్రైస్తవ విశ్వాస అయిన మనమంట మన పాదాలకి ఎలాంటి చెప్పులు తొడుక్కోవాలంట? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు. సడన్గా ఫోన్ చేస్తారు, సిస్టర్ మా ఇంటికి ప్రేయర్కి వస్తారు, ఇప్పుడే ఇది గంటలో రావాలంటారు. వాళ్ళకి ఏ పనులు ఉండవా, పిల్లలు ఉండరా, సంసారం లేదా, పనులు లేవా, అన్నీ అనవసరం. అది శోభా సిస్టర్ లాంటి వాళ్ళైతే ఫోన్ చేసి మేఘాల మీద రమ్మంటారు. నిజంగా అవసరం ఉంటే, అందుకే దేవుని వాక్యము ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంట. అర్థమైందా? ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్న వ్యక్తి ఎలా ఉంటాడు? రెడీగా ఉంటాడు. 1 2 3 స్టార్ట్ అనగానే స్టార్ట్ అవ్వాలి, లేదంటే రేస్లో ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ విధముగా మనమంట వాళ్ళు అన్నీ రేస్కి వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ ధరించుకొని రెడీగా ఉంటారు. షూ, బెల్ట్ అన్నీ రెడీగా వేసుకొని ఉండి స్టార్ట్ అనగానే వెళ్తారనమాట. ఆ విధముగా ఒక క్రైస్తవ విశ్వాసి ఆ విధముగా ఉండాలంట. సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మనం సిద్ధంగా ఉండాలంట. అర్థమైందా? ఎప్పుడు మరి సేవకులు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎవరింట్లో ప్రేయర్ ఉంటారో, ఈరోజు ఎవరింట్లో ప్రేయర్ ఉంటుందో, ఎవరింటికి వెళ్ళాలో, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరి కోసం ప్రార్థన చేయాలో మనం సిద్ధంగా ఉండాలన్నట్లు ఆ విధమైన మరి సిద్ధపాటు మనకు ఉండాలంట. అర్థమైందా? నెక్స్ట్ 1 కొరింథీ 12:21 చదువుకుందాం. గనుక కన్ను చేతితో నీవు నక్కకరలేందిని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. స్పష్టంగా చదవాలి. అయితే మరి ఇక్కడ 1 కొరింథీ 12:21 ఏమి వ్రాయబడి ఉంది? గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఎందుకు? ఇవన్నీ కలిసి ఉంటే కదా ఒక బాడీ, ఒక శరీరం కదా. చేతి లేకపోతే ఆవిటిదే అంటారు, ఒక కాలు లేకపోతే ఆవిటిదే అంటారు. అర్థమైందా? అందువలన మరి ఈ అవయవాలు ఉన్నాయి కదా, ఈ కన్ను అంటే చేతే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు అనకూడదంట. ఈ కన్ను కావాలి, ఈ చెయ్యి కావాలి.
ఈ శరీరానికి బాడీకి ఏమేమి కావాలో దేవుడు ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ తల వచ్చి కాలుతో నువ్వు నాకు అవసరం లేదు అనకూడదంట. ఎందుకు? ఒకదానితో ఒకదానికి కనెక్షన్ ఏర్పాటు చేశాడు. అర్థమైందా? అలా మరి ఈ తల పాదంతో అనకూడదు. ఇందువల్ల ఏం అర్థం అవుతుందంటే మరి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘము ఒక శరీరం అనుకుంటే ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ అవయవాలు, కన్ను, చెవి, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇలా రకరకాల అవయవాలు. ఏ ఒక్కటి లేకపోయినా అంగవైకల్యం అవుతుంది. అలా మనము ఒకరికి ఒకరు వద్దనకుండా ఐక్యతతో మనము క్రీస్తు కొరకు పరుగులెత్తాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి ఐక్యతతో మన పాదాలు సువార్తను ప్రకటించడానికి మనం వెళ్ళాలి ప్రతిదినము. అలా మరి ఉన్నట్లయితే కనుక సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అర్థమైందా? మరి ఈరోజు మనము దేవుని పాదంలో ఉన్న దాగిన శక్తి కోసం ధ్యానించుకున్నాము. ఆయన పాదాలు దేన్ని పోలి ఉన్నాయంట? అపరంజిని పోలి ఉన్నాయంట. అంత బలమైన పాదాలు, శక్తిగల పాదాలు. మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాల ద్వారా మన జీవితాన్ని పెట్టినట్లయితే గనక మనము బలవంతులుగా, లోకానికి సాక్షులుగా, వెలుగుగా మార్చబడతాము. మన జీవితాలు కట్టబడతాయి, మన పరిస్థితులు మార్చబడతాయి, మనకున్న బంధకాల నుంచి మనం విడిపించబడతాము, మనకున్న రోగాల నుంచి మనము స్వస్థపరచబడతాము, మనకున్న ప్రతి పరిస్థితి నుంచి మనము గొప్ప విడుదల పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. రోగంతో ఉన్న యాయీరు కుమార్తె బాగుపరచబడిందా లేదా? ఆయన పాదాలు పట్టుకుంటే. మరి పాపం అనే బంధకంలో ఉన్న ఆ పాపాత్ములను స్త్రీ ఆయన పాదాలు పట్టుకుంటూ విడిపించబడిందా లేదా? అలాగే మనకున్న రోగాలు, మనకున్న బంధకాలు, మనకున్న పరిస్థితులు మరి నుంచి విడిపించబడాలి అంటే, స్వస్థపరచబడాలంటే మరి కొంతమందికి ఆత్మకు కుష్ఠవ్యాధి ఉంటుంది. కుష్ఠవ్యాధి అంటే తెలుసు కదా, శరీరంలో ఒక్కొక్క పార్ట్ని తినేస్తుంటుంది. అలాగే ఆత్మకు కొంతమంది కనబడిన కుష్టి ఉంటుంది. మరి ఇలాంటి జబ్బులతో ఉన్నవారు అందరూ దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే కనుక వాటన్నిటి నుంచి విడిపించబడి మరి దేవుని సాక్షులుగా భూదిగంతముల వరకు నిలవబడతారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి మన కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా ఆయన పాదాలు పట్టుకొని ఆయన ముఖాన్ని వెతికినట్లయితే మన పరిస్థితులు మార్చబడుతున్న దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.